ఓం శాంతి 28/12/2024 మధురమైన పిల్లలు, మిమ్మల్ని సర్వ ఖజానాలతో సుసంపన్నులుగా చేసేందుకు తండ్రి వచ్చారు. మీరు కేవలం ఈశ్వర్య మతంపై నడవండి. మంచి రీతిలో పురుషార్థం చేసి వారసత్వాన్ని తీసుకోండి. మాయతో ఓడిపోకండి. ప్రశ్న: ఈశ్వర్య మతం, దైవీ మతం మరియు మనుష్య మతం మధ్యనున్న ముఖ్యమైన తేడా ఏమిటి? జవాబు: ఈశ్వర్య మతం ద్వారా పిల్లలైన మీరు తిరిగి మీ ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారు. దైవీ మతం ద్వారా మీరు సదా సుఖమయంగా ఉంటారు, ఎందుకంటే అది కూడా తండ్రి ద్వారా ఈ సమయంలో లభించిన మతం. కాని ఎంతైనా కిందకే దిగుతారు. మనుష్య మతం దుఃఖితులుగా చేస్తుంది. ఈశ్వర్య మతంపై నడిచేందుకు మొట్టమొదట చదివించే తండ్రిపై పూర్తి నిశ్చయం ఉండాలి. ఓం శాంతి. తండ్రి దీని అర్థాన్నైతే అర్థం చేయించారు. ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని. ఓం శాంతి అని అన్నప్పుడు ఆత్మకు తన ఇల్లు గుర్తుకొస్తుంది. ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని. తర్వాత ఎప్పుడైతే ఇంద్రియాలు లభిస్తాయో అప్పుడు ఆత్మ టాకీగా అవుతుంది, మాటల్లోకి వస్తుంది. మొదట ఇంద్రియాలు చిన్నగా ఉంటాయి, ఆ తర్వాత పెద్దవవుతాయి. ఇప్పుడు పరంపిత పరమాత్మ అయితే నిరాకారుడు. టాకీగా అయ్యేందుకు వారికి కూడా రథం కావాలి. ఏ విధంగా ఆత్మలైన మీరు పరంధామ నివాసులో మళ్ళీ ఇక్కడికొచ్చి టాకీగా అవుతారో అలాగే తండ్రి కూడా అంటారు, నేను మీకు జ్ఞానాన్ని ఇచ్చేందుకు టాకీగా అయ్యాను. తండ్రి తమ మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల పరిచయాన్ని ఇస్తారు. ఇది ఆత్మిక చదువు, అది దైహికమైన చదువు. వారు స్వయాన్ని శరీరంగా భావిస్తారు. ఆత్మైన మేము ఈ చెవుల ద్వారా వింటున్నాము అని ఎవరు అనరు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు, తండ్రి పతిత పావనుడు. వారే వచ్చి నేను ఎలా వస్తాను అన్నది అర్థం చేయిస్తారు. మీలా నేను గర్భంలోకి రాను, నేను వీరిలోకి ప్రవేశిస్తాను. ఇక ఇందులో ప్రశ్నేమీ ఉత్పన్నమవ్వదు. ఇది రథం. వీరిని మాత అని కూడా అంటారు. అన్నింటికన్నా పెద్ద నది బ్రహ్మపుత్ర. కావున వీరు అందరికన్నా పెద్ద నది. ఇది స్థూలమైన నీటి విషయం కాదు. ఇతను మహానది, అనగా అందరికన్నా పెద్ద జ్ఞాన నది. నేను మీ తండ్రిని అని తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఏ విధంగా మీరు మాట్లాడతారో అలాగే నేను కూడా మాట్లాడతాను. నా పాత్ర అందరికన్నా చివర్లో ఉంది. ఎప్పుడైతే మీరు పూర్తిగా పతితంగా అయిపోతారో అప్పుడు మిమ్మల్ని పావనంగా తయారు చేయడానికి రావాల్సి ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణలను ఇలా తయారు చేసేవారెవరు? ఈశ్వరుడు తప్ప ఇంకెవరి గురించి అలా అనలేరు. అనంతమైన తండ్రే స్వర్గాధిపతిగా తయారు చేస్తారు కదా. తండ్రే జ్ఞానసాగరుడు. వారే అంటారు, నేను ఈ మనుష్య సృష్టికి చైతన్య బీజరూపుడను. నాకు ఆది మధ్యాంతాల గురించి తెలుసు. నేను సత్యాన్ని, చైతన్య బీజరూపుడను. ఈ సృష్టిరూపీ వృక్షం యొక్క జ్ఞానం నాలో ఉంది. దీనిని సృష్టి చక్రం లేక డ్రామా అంటారు. ఇది తిరుగుతూనే ఉంటుంది. ఆ హద్దులోని డ్రామా 2 గంటలు నడుస్తుంది. దీని రీల్ 5000 సంవత్సరాలు ఉంటుంది. ఎంతెంత సమయమైతే గతిస్తూ ఉంటుందో అది 5000 సంవత్సరాల నుండి తక్కువ అవుతూ ఉంటుంది. మొదట మనం దేవీదేవతలుగా ఉండేవారమని, తర్వాత మెల్లమెల్లగా మనం క్షత్రియ కులంలోకి వచ్చామని మీకు తెలుసు. ఈ రహస్యమంతా బుద్ధిలో ఉంది కదా. కావున దీనిని స్మరిస్తూ ఉండాలి. మనం ప్రారంభంలో పాత్రను అభినయించడానికి వచ్చినప్పుడు మనమే దేవీదేవతలుగా ఉండేవారము.
1250 సంవత్సరాలు రాజ్యం చేశాము. సమయమైతే గతిస్తూ ఉంటుంది కదా, లక్షల సంవత్సరాల విషయమైతే కాదు. లక్షల సంవత్సరాల విషయాన్నైతే ఎవరూ చింతన చేయలేరు కూడా. మనం ఈ దేవీదేవతలుగా ఉండేవారమని, తర్వాత పాత్రను అభినయిస్తూ సంవత్సరం తర్వాత సంవత్సరం గడుస్తూ గడుస్తూ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు దాటాము అనేది పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. మెల్లమెల్లగా సుఖం తగ్గిపోతూ ఉంటుంది. ప్రతి వస్తువు సతో ప్రధానంగా సతో రజో తమోగా అవుతుంది. పాతగా తప్పకుండా అవుతుంది. ఇక్కడిది అనంతమైన విషయం. ఈ విషయాలన్నింటినీ బుద్ధిలో బాగా ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి. అందరూ ఒకేలా ఉండరు. తప్పకుండా వివిధ రీతుల్లో అర్థం చేయిస్తూ ఉండొచ్చు. చక్రాన్ని అర్థం చేయించడం అన్నింటికన్నా సహజం. డ్రామా మరియు వృక్షం రెండూ ముఖ్యమైన చిత్రాలు. కల్పవృక్షం అన్న పేరుంది కదా. కల్పమాయు ఎన్ని సంవత్సరాలుంటుంది ఇదెవరికీ తెలీదు. మనుషులవి అనేక అభిప్రాయాలున్నాయి. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. ఇప్పుడు మీరు అనేక మనుష్య మతాలను కూడా అర్థం చేసుకున్నారు, మరియు ఒక్క ఈశ్వర్య మతాన్ని కూడా అర్థం చేసుకున్నారు. ఎంత తేడా ఉంది! ఈశ్వర్య మతం ద్వారా మీరు మళ్లీ కొత్త ప్రపంచంలోకి వెళ్లాల్సుంటుంది. ఇంకెవరి మతం ద్వారా, దైవీ మతం ద్వారానైనా లేక మనుష్య మతం ద్వారానైనా తిరిగి వెళ్లలేరు. దైవీ మతం ద్వారా మీరు కిందకు దిగుతారు, ఎందుకంటే కళ్ళలు తగ్గిపోతూ ఉంటాయి. ఆసురి మతం ద్వారా కూడా కిందకు దిగుతారు. కాని దైవీ మతంలో సుఖముంది, ఆసురి మతంలో దుఃఖముంది. దైవీ మతం కూడా ఈ సమయంలో తండ్రి ఇచ్చిందే. అందుకే మీరు సుఖవంతులుగా ఉంటారు. అనంతమైన తండ్రి ఎంత దూరం నుండి వస్తారు? మనుషులు సంపాదించేందుకు విదేశాలకు వెళ్తారు. చాలా ధనం పోగైనప్పుడు తిరిగి వస్తారు. తండ్రి కూడా అంటారు, నేను పిల్లలైన మీ కొరకు ఎంతో ఖజానాను తీసుకొస్తాను. ఎందుకంటే మీకు ఎంతో సంపదనిచ్చానని నాకు తెలుసు. దానినంతటినీ మీరు పోగొట్టుకున్నారు. ఎవరైతే ప్రాక్టికల్గా పోగొట్టుకున్నారో వారితోనే నేను మాట్లాడతాను. 5000 సంవత్సరాల విషయం మీకు గుర్తుంది కదా. అవును బాబా, 5000 సంవత్సరాల క్రితం మిమ్మల్ని కలిశాము, మీరు వారసత్వాన్ని ఇచ్చారు అని అంటారు. తప్పకుండా అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకున్నాము అని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. బాబా, మీ నుండి కొత్త ప్రపంచపు రాజ్య వారసత్వాన్ని తీసుకున్నాము. అచ్చా, మరిక పురుషార్థం చేయండి. అంతేకాని బాబా, మాయాభూతం మమ్మల్ని ఓడించేసింది అని అనకండి. దేహాభిమానం వచ్చిన తర్వాతే మీరు మాయతో ఓడిపోతారు. లోభానికి వశమయ్యారు, లంచం తీసుకున్నారు. తప్పనిసరి పరిస్థితి వేరు. లోభం లేకుండా పొట్టపూజ జరగదని బాబాకు తెలుసు. పర్వాలేదు, తింటే తినండి, కాని ఎక్కడా చిక్కుకుని మరణించకండి. అప్పుడు మీకే దుఃఖం కలుగుతుంది. ధనం దొరికితే సంతోషపడతారు, ఎక్కడైనా పోలీసులు పట్టుకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అటువంటి పనులు చేయకండి. దానికి నేను బాధ్యుడను కాను. పాపాలు చేస్తే జైల్లోకి వెళ్తారు. అక్కడైతే జైల్లో మొదలైనవి ఉండవు. కావున డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పపూర్వం మీకు ఏ వారసత్వమైతే 21 జన్మల కొరకు లభించిందో అలాగే మళ్లీ తీసుకుంటారు. మొత్తం రాజధాని అంతా తయారవుతుంది. పేద ప్రజలు, షావుకారు ప్రజలు అందరూ తయారవుతారు. కాని అక్కడ దుఃఖం ఉండదు. దీనికి బాబా గ్యారంటీ ఇస్తున్నారు. అందరూ ఒకేలా అయితే అవ్వలేరు. సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యంలో అందరూ కావాలి కదా. తండ్రి ఏ విధంగా మనకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తారు అనేది పిల్లలకు తెలుసు. మళ్లీ మనం కిందకు దిగుతాము. ఇది స్మృతి కలిగింది కదా. స్కూల్లో చదువు స్మృతిలో ఉంటుంది కదా. ఇక్కడ కూడా తండ్రి స్మృతి కలిగిస్తారు.
ఈ ఆత్మిక చదువును ప్రపంచం మొత్తంలో ఇంకెవరూ చదివించలేరు. గీతలో కూడా మన్మనాభవ అని రాయబడి ఉంది. దీనిని మహామంత్రం వశీకరణ మంత్రం అంటారు. అనగా ఇది మాయపై విజయాన్ని పొందే మంత్రం. మాయను జయించిన వారు జగత్తును జయిస్తారు. మాయ అని పంచవికారాలనంటారు. రావణుని చిత్రం చాలా స్పష్టంగా ఉంది. పంచవికారాలు స్త్రీలో, పంచవికారాలు పురుషునిలో. వీటితో గాడిదలా అయిపోతారు. అందుకే పైన గాడిద తల చూపిస్తారు. జ్ఞానం లేనప్పుడు మనం కూడా అలాగే ఉండేవారమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బాబా కూర్చుని ఎంత రమణీకమైన రీతిలో అర్థం చేయిస్తారు. వారు సుప్రీం టీచర్. వారి ద్వారా మనం ఏదైతే చదువుకుంటామో దానిని మళ్లీ ఇతరులకు వినిపిస్తాము. మొదటైతే చదివించే వారిపై నిశ్చయం ఏర్పరచాలి. బాబా మాకిది అర్థం చేయించారు, ఇక అంగీకరించండి, అంగీకరించకపోండి అని చెప్పండి. వీరు అనంతమైన తండ్రే కదా. శ్రీమతమే శ్రేష్టంగా తయారు చేస్తుంది. కావున శ్రేష్టమైన కొత్త ప్రపంచం కూడా తప్పకుండా కావాలి కదా. మనం చెత్తతో కూడిన ప్రపంచంలో కూర్చున్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. దీనిని ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. అక్కడ మనం స్వర్గంలో సదా సుఖవంతులుగా ఉంటాం. ఇక్కడ నరకంలో ఎంత దుఃఖితులుగా ఉన్నాము. దీనిని నరకమనండి, విషయవైతరణి నది అనండి. ఇది పాత ప్రపంచం చీచీ అయినది. సత్యుగమైన స్వర్గం ఎక్కడా, కలియుగమైన నరకం ఎక్కడా అని ఇప్పుడు మీకు అనిపిస్తుంది. స్వర్గాన్ని వండర్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచ అద్భుతం అంటారు. త్రేతాను కూడా అలా అనరు. ఇక్కడి అశుద్ధమైన ప్రపంచంలో ఉండడంలో మనుషులకు ఎంత సంతోషం కలుగుతుంది. పేడ పురుగులను భ్రమరం బూబూ చేసి తన సమానంగా తయారు చేస్తుంది. మీరు కూడా చెత్తలో పడి ఉండేవారు. నేనొచ్చి బూబూ చేసి మిమ్మల్ని పురుగుల నుండి అనగా శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేశాను. ఇప్పుడు మీరు ద్వికిరీటదారులుగా అవుతారు. కావున ఎంతటి సంతోషం ఉండాలి. పురుషార్థం కూడా పూర్తిగా చేయాలి. అనంతమైన తండ్రి వివరణ అయితే ఎంతో సహజంగా ఇస్తారు. బాబా నిజంగా సత్యమే చెప్తున్నారు అని హృదయానికి హత్తుకుంటుంది కూడా. ఈ సమయంలో అందరూ మాయ ఊబిలో చిక్కుకుని ఉన్నారు. బయటి ఆర్భాటం ఎంతగా ఉంది. బాబా అర్థం చేయిస్తారు. నేనొచ్చి మిమ్మల్ని ఆ ఊబి నుండి రక్షిస్తాను, స్వర్గంలోకి తీసుకువెళ్తాను. స్వర్గమన్న పేరు విని ఉన్నారు. ఇప్పుడు స్వర్గమైతే లేదు, కేవలం ఈ చిత్రాలున్నాయి. ఈ స్వర్గాధిపతులు ఎంత ధనవంతులుగా ఉండేవారు. భక్తి మార్గంలో రోజూ మందిరాల్లోకి వెళ్లేవారు కాని ఈ జ్ఞానమేమీ ఉండేది కాదు. భారత్లో ఈ ఆది సనాతన దేవీదేవత ధర్మం ఉండేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వీరి రాజ్యం ఎప్పుడు ఉండేది ఇదెవరికీ తెలియదు. దేవీదేవత ధర్మానికి బదులుగా ఇప్పుడు మళ్లీ హిందూ హిందూ అంటూ ఉంటారు. ప్రారంభంలో హిందూ మహాసభ ప్రెసిడెంట్ వచ్చారు. అతనన్నారు, మేం వికారి అసురులుగా ఉన్నాము, స్వయాన్ని దేవతలుగా ఎలా పిలుచుకోగలము? మేమన్నాము, అచ్చా, మరి నీవొచ్చినట్లయితే ఈ దేవీదేవత ధర్మస్థాపన మళ్లీ జరుగుతుంది అన్నది అర్థం చేయిస్తాను. నేను నిన్ను స్వర్గాధిపతిగా తయారు చేస్తాను, నీవు కూర్చుని నేర్చుకో. ఇలా అంటే, దాదాజీ తీరికెక్కడుంది అని అన్నారు. తీరిక లేకపోతే దేవతగా ఎలా అవుతారు? ఇది చదువు కదా. పాపం అతని భాగ్యంలో లేదు, చనిపోయారు. అలాగని అతను ప్రజల్లోకొస్తారని కూడా అనము. అలా కాదు, అతను అలా వచ్చి వెళ్ళిపోయారు. ఇక్కడ పవిత్రత గురించిన జ్ఞానం లభిస్తుంది అని విన్నారు. కాని సత్యుగంలోకైతే రాలేరు. మళ్లీ హిందూ ధర్మంలోకే వస్తారు. మాయ చాలా ప్రబలమైనదని, అది ఏదో ఒక పొరపాటు చేయిస్తూనే ఉంటుందని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు.
ఎప్పుడైనా ఏదైనా పాపం జరిగితే తండ్రికి సత్యమైన హృదయంతో వినిపించాలి. రావణుడి ప్రపంచంలో పాపాలైతే జరుగుతూనే ఉంటాయి. మేము జన్మ జన్మాంతరాల పాపులము అని అంటారు. ఇలా ఎవరన్నారు? ఆత్మే తండ్రి ముందు లేక దేవతల ముందు ఇలా అంటుంది. తప్పకుండా మేము జన్మ జన్మాంతరాల పాపులుగా ఉండేవారము అని ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్నారు. రావణ రాజ్యంలో పాపాలు తప్పకుండా చేశారు. అనేక జన్మల పాపాలనైతే వర్ణన చేయలేరు. ఈ జన్మలోని పాపాలను వర్ణన చేయగలరు. వాటిని వినిపించడం ద్వారా కూడా తేలిగ్గా అయిపోతారు. ఫలానాను కొట్టాను, దొంగతనం చేశాను అంటూ సర్జన్ ముందు రోగం వినిపించాలి. ఇవి వినిపించడానికి సిగ్గనిపించదు. కానీ వికారాల విషయాన్ని వినిపించడానికి సిగ్గనిపిస్తుంది. సర్జన్ దగ్గర సిగ్గుపడితే రోగమెలా దూరమవుతుంది? అధిక లోపల తింటూ ఉంటుంది. తండ్రిని స్మృతి చేయలేరు. సత్యం వినిపించినట్లయితే స్మృతి చేయగలుగుతారు. తండ్రి అంటారు, సర్జన్ అయిన నేను మీకెంతగా వైద్యం చేస్తాను. మీ శరీరం సదా కాంచనంగా ఉంటుంది. సర్జన్కు తెలియజేయడం వలన తేలికవుతుంది. బాబా, మేము జన్మ జన్మాంతరాలు పాపాలు చేశాము అని కొందరు తమంతట తామే రాస్తారు. పాపాత్ముల ప్రపంచంలో పాపాత్ములుగానే అయ్యారు. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలు, మీరు పాపాత్ములతో ఇచ్చిపుచ్చుకోడాలు చేయకూడదు. సత్యమైన సద్గురువు అకాల మూర్తి తండ్రే. వారెప్పుడూ పునర్జన్మల్లోకి రారు. వారు అకాల సింహాసనం అన్న పేరు పెట్టారు కాని దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. ఆత్మకు ఇది సింహాసనమని తండ్రి అర్థం చేయించారు. అది ఇక్కడే శోభిస్తుంది కూడా. తిలకం కూడా ఇక్కడే భృకుటి మధ్యలోనే దిద్దుతారు కదా. నిజానికి తిలకాన్ని బిందువు వలె దిద్దేవారు. ఇప్పుడు మీరు మీకు మీరుగానే తిలకాన్ని దిద్దుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఎవరైతే బాగా సేవ చేస్తారో వారు గొప్ప మహారాజులుగా అవుతారు. కొత్త ప్రపంచంలో పాత ప్రపంచపు చదువును చదివేది లేదు. కావున ఇంతటి ఉన్నతమైన చదువు పట్ల అటెన్షన్ పెట్టాలి. ఇక్కడ కూర్చున్నా కూడా కొందరి బుద్ధియోగం బావుంటుంది, కొందరిది ఎటెటో వెళ్ళిపోతుంది. కొందరు 10 నిమిషాలను రాస్తారు, కొందరు 15 నిమిషాలను రాస్తారు. ఎవరి చార్ట్ అయితే బావుంటుందో వారికి బాబా, మేము ఇంత సమయం మీ స్మృతిలో ఉన్నాము అని నష ఎక్కుతుంది. 15 నిమిషాల కన్నా ఎక్కువ సమయాన్నైతే ఎవరూ రాయలేరు. బుద్ధి ఇటు అటు పరిగెడుతూ ఉంటుంది. ఒకవేళ అందరూ ఏకరసంగా అయిపోయినట్లయితే ఇక కర్మాతీత అవస్థ వచ్చేస్తుంది. తండ్రి ఎంత మధురాతి మధురమైన ప్రియమైన విషయాలు వినిపిస్తారు. ఈ విధంగా గురువులెవ్వరూ నేర్పించలేదు. గురువు నుండి కేవలం ఒక్కరు మాత్రమే నేర్చుకోరు కదా. గురువు నుండైతే వేలాది మంది నేర్చుకుంటారు కదా. సద్గురువు నుండి మీరు ఎంతమంది నేర్చుకుంటారు? ఇది మాయను వశం చేసుకునే మంత్రం. మాయ అని పంచవికారాలనంటారు. ధనాన్ని సంపద అంటారు. లక్ష్మీనారాయణల వద్ద ఎంతో సంపద ఉండేదని వారి గురించి చెప్తారు. లక్ష్మీనారాయణలను ఎప్పుడు మాతాపిత అని అనరు. ఆదిదేవిని జగత్పిత జగదంబ అంటారు. అంతేకాని లక్ష్మీనారాయణలను కాదు. వారు స్వర్గాధిపతులు. అవినాశి జ్ఞానధనాన్ని తీసుకుని మనం ఇంత ధనవంతులుగా అయ్యాము. అంబా వద్దకు అనేక ఆశలతో వెళ్తారు. లక్ష్మి వద్దకు కేవలం ధనం కోసమే వెళ్తారు, ఇంకేమీ అడగరు. మరి వీరిరువురిలో పెద్దెవరు? అంబ నుండి ఏం లభిస్తుంది మరియు లక్ష్మి నుండి ఏం లభిస్తుంది అన్నది ఎవరికీ తెలియదు. లక్ష్మిని కేవలం ధనం అడుగుతారు. అంబ నుండి మీకు అన్నీ లభిస్తాయి. అంబ మహిమ ఎక్కువ ఉంది. ఎందుకంటే మాతలు దుఃఖాన్ని కూడా ఎంతో సహించవలసి వచ్చింది. కావున మాతల మహిమ ఎక్కువగా ఉంటుంది.
అచ్చా, అయినా తండ్రి అంటారు, తండ్రిని స్మృతి చేసినట్లయితే పావనంగా అయిపోతారు. చక్రాన్ని స్మృతి చేయండి, దైవీ గుణాలను ధారణ చేయండి, అనేకులను మీ సమానంగా తయారు చేయండి. గాడ్ ఫాదర్కు మీరు విద్యార్థులు. కల్పపూర్వం కూడా మీరు ఇలా అయ్యారు, మళ్ళీ ఇప్పుడు కూడా అదే లక్ష్యం ఉద్దేశం ఉంది. ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు సత్యమైన కథ. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలద్దె పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మీ రోగాన్ని సర్జన్ నుండి ఎప్పుడు దాచిపెట్టకూడదు. మాయాభూతాల నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. స్వయానికి రాజ్య తిలకాన్ని దిద్దుకునేందుకు సేవ తప్పకుండా చేయాలి. రెండవ పాయింట్, స్వయాన్ని అవినాశీ జ్ఞానధనంతో ధనవంతులుగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పాపాత్మలతో ఇచ్చిపుచ్చుకోవడాలు చేయకూడదు. చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి. వరదానము. ఈ కళ్యాణకారి యుగంలో సర్వుల కళ్యాణాన్ని చేసే ప్రకృతిజీత్ మాయాజీత్ భవ. సంగమయుగాన్ని కళ్యాణకారి యుగం అంటారు. ఈ యుగంలో సదా ఈ స్వమానం గుర్తుండాలి, నేను కళ్యాణకారి ఆత్మను. నా కర్తవ్యం మొదట స్వకళ్యాణం చేసుకోవడం, ఆ తర్వాత సర్వుల కళ్యాణం చేయడం. మనుష్యాత్మలకే కాదు, మనం ప్రకృతికి కూడా కళ్యాణం చేసేవారము. అందుకే ప్రకృతి జీతులు మాయాజీతులు అని పిలువబడతాము. ఎప్పుడైతే ఆత్మారూపి పురుష్ ప్రకృతి జీతుగా అవుతుందో అప్పుడు ప్రకృతి కూడా సుఖమిచ్చేదిగా అవుతుంది. అటువంటి వారు ప్రకృతి లేక మాయ అలజడిలోకి రాలేరు. వారిపై అకళ్యాణ వాయుమండలం యొక్క ప్రభావం పడలేదు. స్లోగన్. ఒకరి ఆలోచనలకు ఒకరు గౌరవాన్ని ఇచ్చుకోండి, అప్పుడు గౌరవనీయ ఆత్మలుగా అవుతారు. ఓం శాంతి.